వెంటనే మన్నాడు సంజయ్ అక్బర్ కానీ సంజయ్ అక్బర్ వచ్చి వీళ్ళు చుట్టాలు వీళ్ళు పక్కాలు ముఖ్యమైన మా అపోజిషన్ నడుపుతారు బంధువులు అలాగే సాక్షాత్తు బీజేపీ అధ్యక్షులు బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపాదించాం. చెప్పలేండి ఏది ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది నాకు తెలియదు చెప్పు నాకు తెలియదు సారీ నేను ఇతరులు అయిపోతాను చెప్పు నేను ఇతరులు అయిపోతాను చెప్పు. అసలు ఎందుకు 25,000 కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చాయా లేదా అది వాస్తవమా కాదా? ఎస్ అదొక్కటే అడిగింది. అది వాస్తవమైతే ఎవరు చేశారు ఎవరు దాన్ని ఇంపోర్ట్ చేశారు దాని మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అని పార్లమెంట్లోకి వచ్చేయమన్నాం తప్ప నేనేం అనలేదే వాస్తవం. నేను చెప్పాను ఇప్పుడు అదే లేట్ అయ్యి ఆలస్యం గురించి అడిగారు మా ఎంపీలకు కూడా చెప్పాను రేపు వేస్తానికి వస్తాను చెప్పాను కదా. నువ్వు లేట్ అయిపోయి బాబు నువ్వు ఆలస్యమే కొద్దిగా. నేనేమి అందుకే చెప్పాను ఇది రాజకీయ కోణంలో ఆలోచించొద్దు అని చెప్పాను. నేను అదే అది చెప్పాను ఇందాక ఏం చెప్పారండి ఏం చెప్పారండి ఎవరన్నారు? ఐదేళ్ళు నేను మాట్లాడదంటే తప్పు. నువ్వు ఇందాక మాట్లాడింది నువ్వు అర్థం చేసుకోలేదా? ఆ సిట్టును ఓపెన్ చేయమని నేను 2-3 సార్లు అడిగాను. అయినా అవ్వలేదు. అవును చెప్తాను కదా చేయలేదని చెప్పేస్తే కదా నేను ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేయమంటున్నా 5 ఏళ్ళు ఊరుకోమంటే అంతమంది 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా ఇది ఒక 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే దొంగలు తెలిసిపోతారు కదా. ఇప్పుడేమి నా దగ్గర లేదు కదా సిట్టు ఆ రికార్డు నా దగ్గర లేదు కదా. అది ప్రియాంబుల్ అది బెమ్మబిసి ఎవరు తెలుస్తుంది దాని మీద అందరూ ఎవరు ఉండాలేపోతారు. నువ్వు మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేశాను తప్ప నేనేమి తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ఆపాదించాను. నేను అది ఓపెన్ చేయని తెలుస్తుంది ఎవరు దొంగలో ఎవరు దొరలో ఎవరు దానికి దశపల్ల భూములు ఎవరు తిన్నాడు లేకపోతే ఎన్సిఎస్ భూములు ఎవరు తిన్నాడు లేకపోతే రేడియంట్ భూములు ఎవరు తిన్నాడు లేకపోతే ఇంకో భూములు ఎవరు తిన్నాడు అన్ని వస్తాయి. ఎవరన్నారు చెప్పలేదు నేను అదే చెప్పింది. నేనే చేశాను నువ్వంటే నేనే చేశానంటే నువ్వంటే నేనే చేశాను వెళ్ళి ధర్నా నువ్వెవరు అంటే నేనే చేశాను ధర్నా నేను అందుకే చెప్తున్నాను. నేను ఇప్పుడు అయ్యాయి కదా అందుకే అది సిట్ ఓపెన్ చేస్తే అందులో ఉంటే తీసుకు యాక్షన్ వద్దన్నాడు వద్దన్నా ఎవరన్నారు? నీ కోఆర్డినేషన్ కొరవలు లేదు. ఏ కారణం వల్ల దాన్ని ఓపెన్ చేయలేదో నేను ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు జరగలేదు. ఇప్పుడు చేయండి. ఊరికినే రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకొని వాడి మీద బుర్ర చల్లుతాం వీడి మీద బుర్ర చల్లుతాం ఈడి మీద చేద్దాం ఆడి మీద చేద్దాం వద్దు. అది ఓపెన్ చేసేయండి. ఎవడైతే ఉన్నాడు ఉంటాడు పోయినాడు పోతాడని చెప్తున్నాను. అంతేగాని నేనేం అనలేదే. వద్దు అనొద్దండి మానేస్తాను అడగొద్దండి మానేస్తాను. ఇది చెప్పొద్దు వేస్ట్ అండి అంటే మరి మీరు అడగట్లేదు చట్టం పని మీరు చేయడానికి మీరు ఇప్పుడు అది కాదు బాబు. అదే నేను జ్ఞాపకం చేశాను. నేనేమి చేయలేదు ఇక దాన్ని మొదలు పెట్టేశారు లేకపోతే ఈ ప్రభుత్వంలో చేసిందని అన్నాను. ఎక్కడ మాట్లాడేదా ఈ నాయకులకి చెప్పాను. ప్రభుత్వం మాట్లాడలేదు. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు వర్డింగ్లు మార్చొద్దు. ఈ నాయకులు ఊరికినే వాడి మీద ఈడి మీద జిల్లా పరిషత్ గొడవ పెట్టబోదు. అది ఓపెన్ చేయండి. తెలుస్తుంది. ఆ సిట్ ఓపెన్ చేయండి. అది కూడా ఎప్పుడు 2014 నుంచి కాదు 24 నుంచి ఉన్నాయి అందులో. అప్పుడేమి తెలుగుదేశం నాయకులు కాదు అధికారం కాదు కదా మాదే కదా నేనే కదా అందులో మంత్రిని అన్నది కదా అందరూ వస్తారు కదా. ఒకవేళ తప్పులు జరిగితే దోపిడీ జరిగితే దొంగతనం జరిగితే ఎందుకలాగా ముద్దాలు తడుముకుంటారు మీరు? ఏదో ఏ పత్రిక నాకు తెలియదు సారీ. బీబీసీ
బీబీసీ కాబట్టి చెప్తాను. బీబీసీ బ్రాడ్ మైండ్తో ఉండాలా. అవును ఇది కరెక్టే కదా, ఇది చేయాలి కదా, ఇది రావాలి కదా అని ఉండాలా. అది పోయి ఇది నేనెక్కడ తడుకున్నాను? నేను చెప్పాను తడుకున్నా ఎక్కడైనా. తడుకుంటే నేను ఈ మాట చెప్తానా? నేను ఒత్తిడి తీసుకొచ్చాను అయినా జరగలేదు అని నా ఇన్ఫ్లుయెన్స్ నేను చెప్పుకుంటానా? కాదు, నేను నా ఇన్ఫ్లుయెన్స్ చెప్పుకుంటానా? చెప్పుకున్నాను చెప్పండి. అవును, నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు రేపు రేపు నెక్స్ట్ ఇంక అప్పుడైపోద్ది. ఏమనంటే అది అక్కడ చేసిన దాడులు దేని మీద చేసాము? ప్రభుత్వం మీద చేసాం. ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. 45 రోజులు 43 రోజులుగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి, బహిరంగంగా మటలు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళడానికి చేశాం. ఇప్పుడు నేను అడిగింది వచ్చి నేను అడిగింది ఏమి ప్రభుత్వం మీద ఆపాదించలేదే. నేను ఏ ప్రభుత్వాన్ని అడగలేదే. ఈ నాయకులకు చెప్తున్నాను, దయచేసి అడగండి నాయకులు మీరు. సరే అవన్నీ ఇది అయిపోతే దానికి వస్తాను. నేను ముందు చెప్పాను, నువ్వు రాలేదు. 2 విషయాలు నేను మాట్లాడతాను, అది అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. ఈ విషయాలు అయిపోయావా? ఈ విషయాల గురించి ఎవరు మరి ఇంకా బ్యాక్ వెళ్ళేది ఉందా లేదా? బ్యాక్ వెళ్ళేది లేదంటే అప్పుడు దానికి వెళ్తాను. ఏది? అదే అండి, అది కాదండి. వేగ్గా మాట్లాడి వినండి. వేగ్గండి, అదే అసెంబ్లీలో చెప్పింది. 80,000 ఎకరాలు అయింది, 8,000 ఎకరాలు అయింది, 10,000 ఎకరాలు అయింది అంటే కాదు. ఆ సిట్లో పేరు ఊళ్ళు ఉంటాయి కదా. 8,000 ఎకరాలు అయింది సత్యబాబా, 8,000 ఎకరాలు వచ్చి, లేకపోతే అప్పుడున్న గండ శ్రీనివాస, లేకపోతే ఇప్పుడున్న అమర్నాథ, లేకపోతే అప్పుడున్న అయ్యన పాత్ర గారా, లేకపోతే ఇంకోరా అని వస్తాయి కదా. ఎందుకు కాబరా? లేదా ఎమ్మెల్యేలు ఉన్నా అప్పుడున్న ఎమ్మెల్యేలా, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలా, అప్పుడున్న ఎంపీలా, ఇప్పుడున్న ఎంపీలా అవన్నీ వస్తాయి కదా. ఎవరితోని ఏమండి ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఏమైనా ఆలోచన ఉందా నీకు? నేను నన్ను మాట్లాడమంటావు, మరి మీరు ఎందుకు ఆడుకోనుకున్నారా? మీరే కదా మాకందరికి మధ్యవర్తులు. ఏం పని చేస్తుందా లేదా? దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ, నేను ఇద్దరు అవుతాను తప్పైతే. మీరే కదా మధ్యవర్తులు మాకు. ఏది ఏది అన్నారు అందరు. మీకు కూడా అర్థమైందా? మేము అన్నాము, మీరు మమ్మల్ని అన్నారు. మీరు మా నాయకుల్ని, మీ నాయకుల్ని మీ డిబేటుల్లో మీరు ఎంత వ్యంగ్యంగా, ఎంత ఏకవచనంగా, ఎంత అసభ్యంగా మాట్లాడారో అందరికీ తెలుసు. అవి ఇక్కడ అప్రస్తుతం. అవన్నీ మైకిల్ రూమ్లోకి వెళ్ళి ఇది పెద్దలందరూ చూస్తున్నారు. రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇవి ఇప్పుడు అప్రస్తుతం. అవన్నీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం కావాలంటే, నాకే అభ్యంతరులే. కానీ అవి మీరు అన్నారు, చూపెట్టమంటారా? టీవీల్లో క్లిప్పింగ్లు చూపెడతాం. ఏమన్నారో ఒక స్థాయి నాయకుడు ఓ చిన్నవాడినైతే ఒరే వినండి. నేను ఎప్పుడన్నా నా లైనే వేరు. నేనంటుందా చిన్న నాయకులని అయితే ఒరే చిన్నవాళ్ళని అయితే ఒరేగిరా అంటారు. అదే పెద్దవాడిని అయితే ఏమండి అంటాం. అవేమండి అంటే ఏమయ్యా అంటే ఏంటి చాలదా? ఓ పెద్దవాడిని ఓ 30 స్థాయి మాట ఏమయ్యా, ఏం జగన్మోహన్ రెడ్డి ఏం మాడుతున్నావు అంటే చాలదా? ఒరే అనాలా? ఏంటిది అసలు? వద్దు, ఇది డైవర్షన్ అయిపోద్ది. నేను అన్నండి ఎందుకంటే మన మనిషి 5,000 ఉన్నాయా? ఒకలా ఉన్నాయేటి? ఉన్నాయి 5,000. అవును, అంటే తప్ప అని చెప్తున్నాం కదా. అంటే తప్పని చెప్తాను కానీ దాన్ని ఎంకరేజ్ చేస్తామా? మేమన్నా తప్పే. మీరు చెప్తారంటే మేము చెప్తారు, తప్పే ఉంది అని. ఎవరు మనస్సాక్షి వాళ్ళదే తప్పు చేయలేదని బహిరంగంగా చెప్పాలంటే మేమన్నా తప్పు అంటే అది వేరు. అది ఏంటి? అందుకు ఇవన్నీ పక్కపెట్టండి. ఇది శీఘ్ర ఎందుకు ఆమె డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇది అయిపోయిందా?
ఇది అయిపోయిందా లేదా? అది రెండోది. నేను అడుగుతుంది, నేను రాయను, నేను రాయను. ఎందుకు రాయనంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఆపాదించలేదు ఎవరి మీద. ఇప్పుడు పత్రికల్లో కొందరు నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి ఎందుకు వచ్చింది డిస్కషను? పత్రికల్లో కొందరు నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి, ఇవాళ ఉదయం పేపర్ తీస్తే జిల్లా పరిషత్లో గొడవైందని చెప్పి చూశాను కాబట్టి, కొందరు నాయకులు వచ్చి ఈ దశపల భూముల్లో అవి అక్రమాలు జరిపోయినాయి, రెండో స్థాయి మూడో స్థాయి నాయకులు వాళ్ళు చెప్తున్నారు పత్రికల్లో, మీ పత్రికల్లో బొమ్మలతో సహా వస్తున్నాయి కాబట్టి అసలు ముందు ఇస్తే తర్వాత ఇవన్నీ వస్తాయి, దాంతోపాటు ఇవన్నీ యాడ్ అయిపోతాయి ప్రేమపిసి అని నా బుర్రకు వచ్చి మీ ముందుకు వచ్చాను. మీకు అర్థమైందా? నేను ఎప్పుడు ఏ ఒక్కరి మీద ఆపాదించలే. అధికారం ఉంటే దాని మీద నాకున్న సోర్స్లో అధికార సోర్స్లో చేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరి మీద నేను అనలే. అందుకు ఈ రెండు విషయాల్ని మీతో షేర్ చేసుకుంటూ మీ ద్వారా ఆ పెద్దలకి నాయకుల్ని కోరుతూ విశాఖ ఔన్నిత్యాన్ని మీరు దోహదపడుతున్నారు, ఇంకా ఎక్కువగా దోహదపడాలంటే ఇది బయటికి తీయండి.